హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇదిగోండి, నా వెనకాల ఒక ఇల్లు ఉందా. ఆ ఇంట్లో ఒక విలేజర్ ఉంటాడు. ఆ విలేజర్కి ఒక హెల్ప్ కావాలంట. ఏంటంటే ఈ నైట్లో అన్ని జాంబీలు వస్తాయంట. ఆయనని చంపేందుకు ఏదో గొడవ పెట్టుకున్నారంట. అందుకే నేను వచ్చి బిల్డింగ్ సేఫ్టీగా చూసుకోనికి నేను వచ్చిన. ఇప్పుడు నేను ఆయనను సేఫ్గా చూసుకుంటే నాకు డబ్బులు ఇస్తారంట. లేకుండా ఆడనే ఉన్నాడు విలేజర్. రిచ్ ఉన్నాడేమో, అందుకే గన్ చూడండి ఎట్లాంటి బట్టలు. విలేజర్ ఓపలికి పుట్ట దారి ఓపలికి రా, నువ్వు చేస్తావు మళ్ళీ. ఓకే, గోడలు కడదాం మనం. ఇప్పుడు ఎంత దూరం అంటే ఈరా ఇవి 4 బ్లాక్స్, ఈడ ఈ 3 బ్లాక్స్ దగ్గర పెట్టేస్తున్నా. ఇట్లా కడుతున్నాను. అయితే ఇది మెయిన్ ఎంట్రన్స్. ఈ రాడ్కి మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఇవ్వండి, ఇట్లా ఉంటుంది. ఇప్పటికైతే ఒక బ్లాక్ పెట్టుతాం ఇట్లా. ఓకే, ఇది మొత్తం కట్టిన తర్వాత చూపిస్తా మీకు. ఇగోండి గైస్, అయిపోయింది ఫుల్ వాల్స్. ఇగోండి ఎంట్రన్స్ ఇదే. ఇటు నుంచి వస్తారంట అందరు ఆ జాంబీస్ అన్నీ. ఆ విలేజర్ అయితే వెళ్ళాడు, మళ్ళీ వస్తారేమో. అయితే ఇప్పుడు నేను ఈ ఈ ప్లేస్లో ఇంకా ఈ ప్లేస్లో ఏం కడతా అంటే మన ఐరన్ గోరమ్స్ పెడతాయిరా. ఇదిగోండి, ఫస్ట్ ఇట్లా మొత్తం ఫెన్స్ ఉంటాయిరా. ఫెన్స్ లోపల పెడతా. ఈ రాడికి ఇది బ్రేక్. ఇప్పుడు దీంట్లో ఈ ప్లేస్లోనో ఏదో ఒక చోట్ల 2 బ్లాక్లు ఇరుగొడతా. కింద పిస్టల్, దానిలో ఇది ఫెన్స్. అట్లనే సేమ్ ఇట్రా ఐరన్ గోలమ్స్ దీంట్లో అంటారు లోపల. అయితే చూపిస్తాను ఎట్లనా. ఇట్లా ఇప్పుడు నేను ఈ లివర్ ఉందా చూపిస్తా కానీ జస్ట్ ఇరబెట్టి ఇవ్వను. అయిపోయింది. ఇట్లా క్లోజ్ ఓపెన్ చేయరా అంటే ఈ ఇంటి ఓపెన్ ఈ రెండున సేఫ్టీ చోట్ల ఏడొక చోట్ల పెట్టేస్తా. మళ్ళీ ఇప్పుడు ఇటు ఈ రారికి ఎదురా. ఇదిగోండి కనెక్ట్ సెంటర్ వేసినాను. ఇప్పుడు చూద్దాం, టెస్ట్ చేద్దాం. ఇదిగోండి, ఇప్పుడు దీని లోపల మొత్తం ఐరన్ గోలమ్స్ వేసేస్తా. ఇది ఏర్ పెడదాం. ఓకే, దీని వెనకాల పెడతాం. ఈరా సేఫ్టీ ఉంటుంది, ఎవరు రారు కాబట్టి. అంటే ఇప్పుడు నేను కనెక్షన్ ఇటు ఉంచుద్దాం. ఇదిగోండి, ఇది మొత్తం అయిపోయింది. అర్థం చూపిస్తా. ఇదిగోండి గాయస్, అయిపోయింది. కనెక్షన్ పెట్టేసినాను. ఇదిగోండి ఓపెన్ అయిపోయినాయండి. అప్పుడే ఐరన్ గోరం అటాక్ ఇచ్చేస్తాడు. అయితే ఇప్పుడు ఇది మొత్తం కవర్ చేద్దాం.
దాని తర్వాత దీంట్లో ఐరన్ గోళం చూద్దాం. ఇదిగోండి అయిపోయింది. ఇదిగోండి ఐరన్ గోళం 1 2 3 4. ఇదిగోండి ఇన్ని ఐరన్ గోళం సిట్రా. ఇదిగోండి అయిపోయింది. ఇప్పుడు అది ఇదిగోండి అయితే ఇప్పుడు ఇలా ఒక టవర్ కడదాం పైనుంచి అటాక్ చేయడానికి. ఇటొకటి ఇటొకటి 2 లేదంటే ఎంకాలు కడదాం ఈడ ఈ ప్లేస్లో చూద్దాం. ఎంకాల్నే కడదాం గైస్, ఎందుకంటే నేను దిగగానే ఇది ఆన్ చేసేసి వెళ్ళొచ్చు అప్పుడు అటాక్ చేయడానికి. ఎంకాలు కడదాం ఈడ. అదిరా బెడ్ రాక్ ఇంకా ఆబ్సిడియన్తో. ఇది టవర్లే నార్మల్గా ఫేస్ లాగా. అయితే ఇప్పుడు ఎంట్రీ కోసం హోల్ అంటే గేట్స్. ఇదిగోండి గైస్ ఇంత హైట్ ఇప్పటికైతే. తర్వాత కావాలంటే ఇంకా పెంచుదాం. ఇప్పుడు ఇటు ఎట్లా అంటే ఇట్లా బయటకు రావాలి పెద్ద పెద్దగా ఇట్లనే. ఏ మాప్స్ అనే రావచ్చు అంట, క్రీపర్ రావచ్చు అంట, జాంబీ రావచ్చు అంట. అందుకే నన్ను పిలుస్తుంటారు వీడు. మళ్ళీ ఇరు పడిపోతాయేమో గైస్. ఇద్దరు పెట్టేద్దాం మీరు ఇట్లా. మళ్ళీ నేను పడితే ఇంకేం లేవు, నాకు డబ్బులు ఇవ్వను అన్నాడు. నువ్వు చచ్చిపోయినాడా, నేను చచ్చిపోయినాడు, నీకు డబ్బులు ఇవ్వనని చెప్పేసినాడు నాకు. అందుకే సేఫ్టీ నాకు. వాడి సేఫ్టీ కాకుండా ఆడనే ఉంది. వాడికి ఎందుకు ఇంకా సేఫ్టీ? కావాలంటే వాడికి ఆర్మర్ వేయించేస్తా. క్లియర్గా ఉంది గైస్. అట్రా ఒకటి కట్టేద్దాం. ఇటు మళ్ళీ ఎంట్రీ. ఇది రాంగ్ ఎంట్రీ ఇచ్చేసిన. ఇటు ఇది క్లోజ్ అయిపోయింది. దీని అంటే హైట్ కట్టబోతున్నాను గైస్. ఓకే ఇది కట్టింది అర్థం చూపిస్తాను మీకు. ఇదిగోండి 2 టవర్లు కట్టేసిన, లాడర్స్లు పెట్టేసినాను. అట్లా సేమే ఇదిగోండి. మనం కిందకి వెళ్ళొచ్చు, పైనకి వెళ్ళి అటాక్ చేయొచ్చు. ఇంకా చాలాసేపు ఉంది గైస్ నైట్ అవన్నీ. ఇదిగోండి మన మధ్యలో ఉంది సన్ను, మన తల పైన. ఇంకేం ఆడదాం. ఇప్పుడు ఈ చుట్టూ
హోల్ తవ్వుతా చూపిస్తాగండి ఎట్లా. ఓన్లీ ముండలనే వెనకాల ఏం లేవు. వెనకాల నుంచి కూడా అటాక్ ఇస్తారా, వెనకాల ఏం వద్దు అనుకుంటున్నాను. ఇట్లా లావా దీంట్లో ఇప్పుడు లావా పోసేస్తే ఎట్లా. ఇప్పుడు ఉన్న వచ్చి ఇట్లా అని పడిపోతాడు. సేమ్ ఇట్లా ఇగోండి గాయ్స్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా బాగుంది. బ్లాక్ సిప్ దట్ సారీ గ్రే సిప్ ఇది లావాల అయ్యా నేను ఇప్పుడు దీనికి కాప్ వెబ్స్ పెడతాయి ఇటు చుట్టూ లైక్ దిస్. ఈరా మధ్యలో హోల్స్లో సోల్స్ అండ్ ఈరా పెట్టి కాప్ వెబ్ ఇట్లా అయిపోయింది. ఇంకా దీంట్లో ఏరకగానే నేను పైన నుంచి అటాక్ చేస్తా. ఇట్లానే చుట్టుపక్కల మొత్తం చేయాలి. ఇప్పుడు హెన్ వస్తుంది చూడండి, దేవాడు ఉంటుంది హెన్ చూసి అకౌంట్ హెన్ వచ్చి హెన్ జరుగు. దీని చుట్టుపక్కల ఇప్పుడు కాప్ వెబ్స్ ఇప్పుడు ఇటు మ్యాగ్మా ఇట్లా ఇప్పుడు ఇటు ఇటు వదిలేస్తాను, ఎందుకంటే నేను ఎంట్రీ చేయాలి కాబట్టి. ఇటు ఇప్పుడు మ్యాగ్మా డబల్ పడిపోయింది. ఇప్పుడు కాబెబ్ ఇగోండి గైస్ అయిపోయింది. అయితే దీన్ని మొత్తం ఇటు జరిపేద్దాం. ఇది మొత్తం అటు ఇటు జరిపేసి చూపిస్తా. ఇగోండి గైస్ అయిపోయింది ఇద్దరా. ఇప్పుడు ఇట్లా వచ్చినాడు దీంట్లో ఇరుకుతాడు. నేను పైన ఐరన్ గోళం చూడొచ్చి చంపేస్తాడు. ఇగోండి ఎంత స్లో నడుస్తున్నాడు వీడు. దాని అర్థం బై ఛాన్స్ ఇటు వచ్చినాడు, ఇటు ఇరికినారా డైరెక్ట్ లావాలో పడతాడు ఇట్లా. ఇటు వచ్చేవాడికి వాడు చేస్తాడు అంతే. ఇంకేం పెడదాం గైస్, ఇది పెడదాం. ఏమంటారు దాన్ని, ఎండ్ క్లిస్టర్. ఏంటంటే ఈరా 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 అంటే కొంచెం దూరంలో. ఇప్పుడు కాలేదు ఈర పెడతారు లాస్ట్కి. ఈరోరా ఈర ఇంకేమైనా ఆలోచించాలి. క్యాక్టస్ విత్ లావా ఎట్లా అంటే ఇప్పుడు క్యాక్టస్ ఈర లావా పిగ్గులే చేస్తామని. ఇక అయ్యా అక్కడ మళ్ళీ చూపిస్తా. ఇట్లా ఇప్పుడు ఈ చికెన్ వెళ్తుంది చూడండి, అయిపోయింది కథం. అట్లా
ఇది కానీ కొంచెమే పెడతా అని చూపిస్తా. ఈ నుంచి అంతే ఇదే. ఇంతే సేమ్ ఇట్లా పెడతాగండి. ఇగండి ఇప్పుడు ఇట్లా అని వస్తాడు, గుచ్చుకుంటుంది. గుచ్చుకోగానే అటు ఇటు పడిపోతాడు, ఓపల పడతాడు. అంటే కరెక్ట్గా 2 ఉంటాయి, నాట్ 1. దీనికంటే ఎక్కువ పెరగవద్దు. పెరిగితే మళ్ళీ నాకే కష్టం. ఈ ఎంట్రెన్స్లో ఈ మధ్యలో ఒక ట్రాప్స్ పెడతా, కొన్ని చిన్న చిన్న ట్రాప్స్. అట్లనే దీని మీద స్ట్రింగ్ పెట్టేద్దాం. ఇవి ఇంకా పెరగవు దీనికంటే ఎక్కువ. అయ్యో ఈర పడిపోయింది. గన్ ఓన్లీ ఇది ముందలు పెడుతున్నా, ఇంకా అలా ఏం పెట్టట్లేదు ఫుల్గా. ఎంకాల బై ఛాన్స్ వచ్చినారా ఎంకాల అది ఉంది. అవును గైస్, ఇదేం వద్దు, ఓన్లీ ఒక్కొక్కటి పెడదాం, బాగుంటుంది. ఒక్కొక్క లాగా అంట. ఇప్పుడు ఈ ముందల్ని లావా బై ఛాన్స్ తప్పించుకున్నారు, మనకు ఎంకాలంది. ఈర డబల్ పెడదాం. ఇప్పుడు ఈ హోల్స్లో లావా. ఇవ్వండి, అయిపోయింది. ఇప్పుడు ఈర సింగిల్ లైన్లో పెట్టాలి కదా క్యాక్టస్. మళ్ళీ ఈరోజు ఉన్న దాటుకొని వచ్చినారా ఈర చేస్తాడు. ఈర ఏం చేస్తా అంటే మధ్యలో ఏంది ఇట్లని వదిలేస్తా. ఇట్లని బాగుంది కానీ ఇంకా ఇటు సైడ్ సేమ్ అట్లనే. ఇది మొత్తం వేపగొట్టింది అట్లా చూపిస్తాగండి. ఇదిగోండి అయిపోయింది. సేమ్ ఈర్లా ఇట్లా అటాక్ అయిపోతుంది, కింద ఆడుతాడు. బై ఛాన్స్ మిస్ అయినారా మన ఐరన్ గోళం చూసుకుంటారు. ఓపలికి వస్తే ఈ 2 ఐరన్ గోళంలు చూసుకుంటారు. ఓపలికి కొన్ని ఐరన్ అదే ఏదో ఒకటి చేస్తా ట్రాప్ లాగా. ఒక వాండర్ ట్రేడర్ వచ్చినట్టు కొడతాం. ఇటు పట్టుకొని వద్దాం. ఇంకేం పెడదాం అయితే ఇప్పుడు జాంబీకి ఒకటి చేద్దాం. ఎందుకంటే దీంట్లో జాంబీస్ రావచ్చు ఎప్పుడన్నా, క్రీపర్స్ రావచ్చు అంట, స్కెలిటన్ రావచ్చు అంట. క్రీపర్కి అయితే తెలుసు కదా దాని వీక్నెస్, క్యాట్ పెట్టేసి అటు ఇటు చేసేస్తా. అయితే ఇప్పుడు
జాంబీస్ కోసం అయితే ఈడ 2 బ్లాక్స్ ఈడ దవ్వుతా. హీరో కాదు, ముందల 2 ఇట్లా 2 ఇటు 2. జాంబీస్ తెలిసిందే కదా మీకు వీక్నెస్, టర్టిల్ ఎగ్ పెట్టేసి కిందకి దవ్వుతా. బెడ్ రాక్, ఓకే కిందకి పడేద్దామా? బెడ్ రాక్ ఉందంటే మళ్ళీ లావ్ అయింది, కింద పడేద్దాం ఆగని. బెడ్ రాక్ తీసేసి వాయిడ్లో పడేద్దాం. ఇట్లా మళ్ళీ ట్రాప్ డోర్ సీట్ పెడదాం. అయిపోయింది. ఇప్పుడు జాంబీ సీట్ వస్తే ఆ టర్టిల్ ఎగ్ చూసి కింద పడిపోతాయి. ఓకే ఈ 2-3 పెట్టేద్దాం ఆగని, సేఫ్టీకి ఇది. మళ్ళీ మన టర్టిల్ ఎగ్ బలవద్దు ఆగని, చూద్దాం, చెక్ చేద్దాం. నేనైతే జంప్ చేయవచ్చు 2 బ్లాక్స్కి, అవి జంప్ చేయలేవు కదా, వెళ్ళిపోతాయి లోపలికే. ఇప్పుడు ఈ సేమ్ ఓకే ఎదురా మొత్తం అయిపోయింది, అడితే చూపిస్తా. ఇదిగోండి అయిపోయింది. ఓ ఇక్కడ పెట్టాలి ఇంకొక ట్రాప్ డోర్స్ పెట్టేద్దాం కానీ. ఇదిగోండి అయిపోయింది. ఇప్పుడు జాంబీస్కి ఇది, క్రీపర్కి ఇది ఒకటి చేద్దాం. క్రీపర్కి ఏం చేద్దాం? ఓకే క్రీపర్కి ఈ ప్లేస్లో క్యాట్స్ పెట్టేద్దాం. అవి రాగానే క్యాట్స్ దగ్గర పడిపోతాయి. ఎప్పుడు ఇట్లా చూపిస్తా, ఇట్లా కాదు సారీ, ఈ ఓపెన్ ఉంటాయి ఈర ఓపెన్. అయ్యా ఈరోజు ఉంది కదా. ఇప్పుడు ఇట్లా లోపల ట్రాప్ అంటే ఇప్పుడు ఈ లోపల ఇట్లా పెట్టేస్తా. దాని తర్వాత ఒక్కొక్క దానికి 3 క్యాట్స్. క్యాట్ బ్రో ఇక్కడ రాను, వైడ్ లెండ్కి పడింది ఇది. చాలుగా ఓకే నవ్వుకుదా పోయిందా? లోపల పడకంటారు మీరు, చెప్తున్నాను లోపల పడతాడు. ఓకే ఇంకొక క్యాబ్ చేద్దాం, జరుగు ఇలా. ఇప్పుడు మళ్ళీ 1 2 3 క్యాట్ ఆగు ఆగు ఇప్పుడు ఈ 2 ఇంకొక 3 దాని దగ్గరకు పో. ఓకే ఇన్నే చాలు గాయస్. పైన నుంచి ఇట్లా కవర్ చేసేస్తా. అయిపోయింది. కింద ఉన్న క్యాట్ మీద ఏం చేద్దాం ఇప్పుడు? బ్లాక్ క్యాట్ ఇది, ఈచ్ దగ్గర ఉండే క్యాట్ చావు చంపేద్దాం. చచ్చిపోయింది.
అయిపోయింది. అటు 3 అయిపోయినాయి అంటే అటు 6. ఇప్పుడు ఇట్లా 6. చిన్న చిన్న క్యాట్స్ మనకు వద్దు, ఓన్లీ పెద్ద క్యాట్. పెద్ద క్యాట్ వచ్చింది. ఫోర్ క్యాట్స్ అన్నారు. లాస్ట్ 1 క్యాట్ ఏరా. ఇవ్వండి. ఇప్పుడు ఈ పైన కవర్. ఇది ఇప్పుడు క్రీపర్కి. ఇప్పుడు క్రీపర్ ఏర రాలేవు. ఇప్పుడు ఈరికైతే జాంబీకి ఇది కింద ఆడిపోయింది. ఇంకా క్యాట్ పెడదాం. ఇంకేం కింద ఉన్నాయా? ఇది తప్ప ఏది పడలే. ఎందుకు పడినావా? ఎందుకు పడినావు? చెప్పు ఎందుకు పడినావు? ఓకే, ఇప్పుడు ఇది జాంబీస్ ఇట్లా వచ్చి కింద ఆడిపోతాయి. క్రీపర్కి ఇది స్కెలిటన్కి మనకు లేవు. ఇవ్వండి, అప్పటికే ఇవి వస్తున్నాయి. స్లైమ్లే. ఇవ్వండి, ఇంకొకటి పడిపోయింది. ఎల్లండ్రట్టు ఇట్టెందుకు వస్తారు ఓకే. స్కెలిటన్కి ఆలోచించాలి ఇంకా. ఇంతే గైస్. ఇప్పుడు నా కోసం ఇలా ఒక ఆర్మర్ రూమ్ కట్టుతాను. ఇలా నాకు ఆర్మర్ రూమ్, నాకు ఆర్మర్స్ కావాలి కదా. మళ్ళీ ఆర్మర్ రూమ్ ఎందుకు గైస్, ఈ టవర్లను పెట్టేద్దాం. ఇదిగోండి, ఇది నా ఆర్మర్. ఇప్పుడు దీంట్లో ఫుడ్ ఇవన్నీ పెడతా. టోటమ్ అండ్ ఆఫ్ ఇంకా ఎక్కువ మనకి అట్టలు కాదు ఇటులు పెడుతున్నా. ఇదిగోండి, ఇటు నుంచి వచ్చి వేసుకొని డైరెక్ట్ అటాక్. ఇంకా టోటమ్ అండ్ ఆఫ్ ఇంకా కావాలి. ఇంకొన్ని బో అండ్ యారో పెడుతున్నా. ఇదిలో మనకు మెయినే. ఇంకేం పెడదాం? ఓకే, ఇంకా ఏం కనిపించట్లే నాకు, అందుకే ఇవ్వండి విన్ ఛార్జ్ పెట్టేస్తున్నా 5. ఇవ్వండి మొత్తం రెడీ అయిపోయింది. ఇవ్వండి ఆర్మర్, ఇవ్వండి మన సేఫ్టీకి, ఇవ్వండి ఫుడ్. ఇప్పుడు హ్యాపీ గాస్ట్ ఒకటి తీసుకుంటున్నా, ఎందుకంటే మీకు తెలుసు లాస్ట్కి చెప్తా ఎందుకు. ఇవ్వండి గాయస్, మాట్లాడుతూ నైట్ అయిపోయింది. ఇవ్వండి గాస్ట్ వచ్చేసింది, పెట్టేసినాను గాస్ట్ ఉందా. ఈ కంచె ఏమైనా కొంచెం వ్యూ చూద్దాం నైట్ అయ్యేవరకు. విలేజర్ ఇంకా రాలే గైస్, చూద్దాం ఆగండి లోపల ఒకసారి. ఇవ్వండి ఈయన మంచిగా పనుకున్నాడు చూడండి, నేను ఈర కష్టపడుతూ ఉంటే. ఇవ్వండి నైట్ స్టార్ట్ అవుతుంది. థండర్ బాదాన్ని గైస్, పైనకు పోయి చూద్దాం. సన్ కిందకి వెళ్ళిపోగానే ఇవ్వండి జాంబీస్ స్టార్ట్ అయ్యాయి. వచ్చేసినాయి జాంబీస్. సన్ వెళ్ళిపోయింది గైస్, వస్తున్నాయి.